కేఏ పాల్, కిలారి ఆనంద్ పాల్ పిచ్చోడే. అవునండి, మీరు విన్నది నిజంగా నిజమే. కిలారి ఆనంద్ పాల్, కేఏ పాల్గా పిలవబడే కేఏ పాల్ గారు నిజంగా పిచ్చోడు. ఎందుకు పిచ్చోడు అంటున్నాను తెలుసా? 200 దేశాలని శాంతిదూతగా ఉండే ఒక వ్యక్తి అత్యంత పేదరికంతో పుట్టి 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోని సుమారు 200 పైచిలకు దేశాల ప్రధానమంత్రులు ఈయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే ఒక కేఏ పాల్ అమెరికా ప్రెసిడెంట్ తర్వాత ఈ భూప్రపంచంలో బోయింగ్ విమానం ఉన్న ఏకైక వ్యక్తి కేఏ పాల్. ఒక్క ప్రసంగానికి 40 కోట్ల రూపాయలు తీసుకునే ఒక కేఏ పాల్ అమెరికాలో ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు స్థాయిలో 15 లక్షల మందితో క్రైస్తవ మీటింగ్ పెట్టిన ఒక శాంతిదూత కేఏ పాల్ నిజంగా పిచ్చోడు. ఎందుకంటున్నాను తెలుసా? నా దేశము, నా ప్రపంచము, నా ప్రజలు అంటూ ఇవన్నీ వదిలిపెట్టి ఒక బోయింగ్ విమానాన్ని కానీ 200 దేశాల ప్రధానమంత్రులు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న అలాంటి పరిస్థితులను కానీ ఒక ప్రసంగానికి 40 కోట్లు తీసుకునే ఒక స్థాయి నుండి కిందకి దిగి సమాజానికి ఏదో చేయాలి, నేను ప్రపంచానికి, ప్రపంచ దేశాలకి, ప్రపంచ ప్రజలకు ఉపయోగపడాలంటూ ఆ స్థాయి నుండి ఈ స్థాయికి దిగాడు. చూసారా? నిజంగా పిచ్చోడు. నిన్న మొన్నటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో హైకోర్టులో పార్టీ ఇన్ పర్సన్ స్వయంగా వాదించి స్టీల్ ప్లాంటు ఒక కొలిక్కి తీసుకొచ్చిన వ్యక్తి కేఏ పాల్. అలాంటి వ్యక్తిని అర్హత లేని, చదువు సంధ్యలు లేని పనికిమాలిన ప్రతి ఒక్క విధవ, ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్ ఆయన దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఇవ్వండి బ్లాక్మెయిలింగ్ చేసిన ఒక ఛానల్స్ వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఆయన నీడను కూడా అందుకోలేని వాళ్ళు ఆయనని ఒక జోకర్గా, కమెడియన్గా చేయడం చాలా దురదృష్టకరం. ఒకానొక సమయంలో కేఏ పాల్ గారు ప్రార్థన చేస్తే టీవీలో వస్తే ఆ టీవీని అక్కడ నిల్చొని ప్రార్థన చేసి స్వస్థత పొందిన కోట్లాది మంది ఉండే ఒక స్థాయి వ్యక్తి. అసలు సాధారణంగా ఆయన నీడను కూడా తాకలేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నిజంగా ఆయన్ని అలా చేయటం, మాట్లాడడం దురదృష్టకరం. ఈయనన్నిటికీ కారణం మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన రాష్ట్రానికి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తన అల్లుడి కోసం ఈయన తాలూకా వ్యవహారాలన్నింటిని కూడా తగ్గించి ఈయన ఒక పిచ్చివాడిగా, ఒక జోకర్గా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఈ క్షణానికి బీజేపీ గవర్నమెంట్కి కానీ ఈయన సలాం కొడితే ఈయన దేశంలో అత్యున్నతమైన పదవిలో ఉండే పరిస్థితి ఈ రోజుకి ఉన్నాయి. కానీ ఒక మతతత్వ పార్టీకి కానీ, మతతత్వ వ్యక్తులకి కానీ, మతతత్వ ప్రభుత్వానికి కానీ ఆయన మద్దతు ఇవ్వకూడదంటూ ఆయన భీష్మించి కూర్చున్నాడు. సుమారు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం ప్రజాశాంతి పార్టీని ప్రారంభించి ఆ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దామంటూ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన విశాఖపట్నం నుండి పోటీ చేశారు. మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తా. ఆయన మీద కుట్రతో, కక్షతో 8,20,000 కోట్లు, అక్షరాల 8,20,000 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఏమండి, మన జేబులో 10 రూపాయలు పోతేనే మనం బాధపడతాం కదా, 100 రూపాయలు మిస్ అయితే కష్టపడతాం కదా, 1000 రూపాయలు పోయింది అంటే మన పిచ్చోళ్ళ తయారవుతాం కదా. అలాంటిది 8 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ సీజ్ చేసి
మానసికంగా, శారీరకంగా ఆయన్ని ఇబ్బంది పడితే ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? ఒకానొక సమయంలో సొంత అన్నయ్య ఆయన చనిపోతే ఆయన ఎవరో మర్డర్ చేస్తే ఆయన్ని ఎవరు మర్డర్ చేశారన్నది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈయనే మర్డర్ చేశాడంటూ ఈయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, కేసులు పెట్టడం, రకరకాలుగా కేసులు పెట్టి హెరాస్మెంట్ చేశారు. అలాంటి కేఏ పాల్ అంతటి విద్యుత్తు, ఎంత మేధావి కాకపోతే ఎక్కడో విజయనగరంలో ఉన్న చిన్న పల్లెటూరులో పుట్టి ప్రపంచ దేశాల తాలూకా ప్రధానమంత్రులు ఈయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిన స్థాయికి ఎదిగాడంటే నిజంగా కేఏ పాల్ అలాంటి వ్యక్తి. మీరు అందరూ ఆలోచించండి సోదరులారా. మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నాను, మన స్థాయి, మనం ఒక వ్యక్తిని విమర్శించే ముందు మన స్థాయిని మనం తెలుసుకోవాలి. మన స్థాయిని తెలుసుకొని మనం ఎదుటి మనిషిని విమర్శించడం కానీ పొగడడం కానీ చేయాలి. అది నిజంగా మరొకసారి చెప్తా ఉన్నాను, ఆ స్థాయిలో ఉండి మన కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రజల కోసం అన్నిటినీ వదిలి మనతో పాటు కలిపి తిరుగుతున్న కేఏ పాల్ మన కోసం ఉన్న వ్యక్తి నిజంగా పిచ్చోడే. భవిష్యత్తులో అత్యంత తక్కువ టైంలో మళ్ళీ మీరు అందరూ చూస్తారు, ప్రపంచం కూడా కేఏ పాల్ వైపు చూసే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఒక బీబీసీ కానీ వేరే ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ ఆయన తాలూకా ఇంటర్వ్యూ కోసం ఈ రోజుకి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆయన ఓకే అని చెప్తే, ఆయన కూర్చోబెడితే, ఆయన ఒక ఇంటర్వ్యూకి కోట్లాది రూపాయలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చేతిలో 10,000 రూపాయలు కూడా లేని పరిస్థితిని ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చేయడం చాలా దురదృష్టకరం. మళ్ళీ కేఏ పాల్ గారిని పూర్వ వైభవం చూద్దాం మనందరం కూడా. నేను మీ కార్యం వినయ్ ప్రకాష్.